నమస్తే, నేను GVSatyanarayana. ఈ ఎపిసోడ్లో మీకు 20 నుంచి 30 రూపాయల మధ్యలో ఒక 3 కంపెనీలు మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ 3 కంపెనీల యొక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏంటో చూద్దాం. 21 రూపాయలు ట్రేడ్ అవుతుంది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. ఫండమెంటల్స్ చెక్ చేస్తే ఉజ్జీవన్ క్వార్టర్స్ అంటే జూన్ 2021లో -233 కోట్లు లాస్లో ఉంది. ఈ సంవత్సరం 203 కోట్లు ప్రాఫిట్లోకి వచ్చింది. టర్న్ అరౌండ్ అంటాం. అంటే ఇది మైనస్లోంచి ప్రాఫిట్లోకి వచ్చేదాన్ని టర్న్ అరౌండ్ అంటాం. అయితే 200 కోట్లు ఒక క్వార్టర్కి వస్తే 4 క్వార్టర్లకి 800 కోట్లు వస్తుంది. లాస్ట్ ఇయర్ 415 కోట్లు మైనస్లో ఉంది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. అది రీజన్, అంతకుమించి వేరే ఏం లేదు. రెండోది, సెకండ్ క్వార్టర్ కూడా రిజల్ట్ చూడాలి. ఫస్ట్ క్వార్టర్ ఇప్పుడు 200 కోట్లు లాభం వచ్చింది. సెకండ్ క్వార్టర్ కూడా వస్తేనే మీకు యాన్యువల్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే ఎవరి క్వార్టర్ మనము ఒక క్వార్టర్లో ఏదైతే లాభం వచ్చిందో సెకండ్ క్వార్టర్లో కూడా అంతే వస్తే ఆ స్క్రిప్ట్లో వాల్యూ ఉన్నట్టు ఇంకా పెరుగుతుంది అని అర్థం. అది గమనించాలి. ఇక తర్వాత క్యాష్ ఫ్లోకి వచ్చేటప్పటికి 222 ఓకే. తర్వాత ఇన్వెస్టర్స్ వచ్చేటప్పటికి ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ప్రమోటర్ స్టేక్ చాలా ఎక్కువ ఉంది. 80.32 ఉంది కాబట్టి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఎఫ్ఐఎల్ 0.180 ఉంది, డిఐఎల్ 0.65. ఎఫ్ఐఎల్ డిఐఎల్ ఏం లేరు. అంటే ఏంది, మార్కెట్ పెరిగినా తగ్గినా దీనికి సంబంధం లేదు. అంటే ఎఫ్ఐఎల్ కొన్నప్పుడు మార్కెట్ పెరుగుతుంది, ఎఫ్ఐఎల్ అమ్మినప్పుడు మార్కెట్ పడిపోతుంది. కానీ ఇందులో ఎఫ్ఐఎల్ వాటా లేదు, డిఐఎల్ వాటా లేదు. అంటే మ్యూచువల్ ఫండ్స్ లేవు, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. కాబట్టి మామూలుగా దీని వాల్యూతోటే ఇది పెరగటం మొదలు పెడుతుంది. ఇంకొకటి, పబ్లిక్ వచ్చి ఓన్లీ 15.85% పబ్లిక్లో ఉంది. ఇక పీర్స్ వచ్చి సేమ్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ కిందకి వస్తుంది. ఇవి పీర్స్ కిందకి చూపిస్తుంది. ఇక చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ 50 డేస్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైనే ఉంది. ఇప్పుడు 5 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి ₹20.71, ₹20.70, 10 డేస్ మూవింగ్ యావరేజ్ అంటే 21 రూపాయలు ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. 30 పైసల కంటే కింద వస్తే అది పడుతుంది అని చెప్తుంది సింపుల్గా. అది మనం గమనించాలి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏదైతే గ్రాఫ్ ఉందో మనం గ్రాఫ్ని చూస్తున్నాం. గ్రాఫ్ ఆల్రెడీ ఇక్కడ బై ఇచ్చింది. ఎక్కడ బై ఇచ్చింది అంటే సింపుల్గా 14 రూపాయల చేంజ్, 14 రూపీస్ చేంజ్ ఆ టైంలో బై ఇచ్చింది. మొన్న 30 జూన్కే ఇచ్చింది. అంటే 1.5 మంత్లో 15 రూపాయలు 21 రూపాయలు అయింది. ఇది ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావటం జరిగింది కాబట్టి రిజల్ట్స్ని బట్టి ఇది మూవ్ అవటం జరిగింది. ఇది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వచ్చి IRFC, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది ఏంటిదో చూద్దాము. ఇది రైల్వేకి సంబంధించింది, పబ్లిక్ సెక్టార్ యూనిటు. ఇది ₹21.22 5 డేస్ మూవింగ్ యావరేజ్, 10 డేస్ మూవింగ్ యావరేజ్ 21.20 అక్కడే ట్రేడ్ అవుతుంది. ఇక మనము ఈ IRFC ఏదైతే ఉందో ఫండమెంటల్గా చూద్దాము. IRFC ఏదైతే క్వార్టర్స్ రిజల్ట్ చూస్తే లాస్ట్ ఇయర్ 1,502 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 1,662 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. 4 క్వార్టర్లకి 16/4 64, 6/4 24, అంటే 6,600 కోట్లు ప్రాఫిట్ వస్తుంది. 6,259 250 చూపిస్తారు TTM, కానీ 6,600 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం 6,090 కోట్లు వచ్చింది. అంటే ఇది ఓకే కంపెనీ. బ్యాలెన్స్ షీట్ చూస్తే 13,069 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 27,928 కోట్లు రిజర్వ్లు, క్యాష్ ఫ్లో మైనస్లోనే ఉంది. ఓకే. ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ వచ్చి 86.36. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషను. ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో స్పెక్యులేషన్లు ఉండవు, మూమెంట్ అంతగా ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ వాటా ఎక్కువ ఉంటుంది కాబట్టి రిగ్గింగులు జరగవు. తర్వాత ఎఫ్ఐఐలు ఎక్కువ ఎంటర్ గారు, ఎందుకంటే గవర్నమెంట్ స్టేక్ ఎక్కువ ఉన్నప్పుడు స్క్రిప్ట్లో మూమెంట్ వాలటాలిటీ తక్కువ ఉంటుంది. అంటే ఏంది, మార్కెట్లో లిక్విడిటీ తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ రోజు అమ్మటం కొనటం చేయదు. అందుకని ఎఫ్ఐఐలు 1.02 ఉంది. డిఐలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఓన్లీ 3.25 ఉంది. పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉంది, 9.36. అంటే లిక్విడిటీ ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది కంపెనీ. కానీ ఈ ఎఫ్ఐఐలు డిఐలు లేకుండా, స్పెక్యులేటర్స్ లేకుండా ఉన్నప్పుడు మార్కెట్లు ఆ షేర్ ప్రైస్లో మూమెంటు తక్కువగా ఉంటుంది. ఇక పీర్స్ వచ్చేటప్పటికి పవర్ ఫైనాన్స్, ఆర్ఈసి, IRFC దీనికి రిలేటెడ్ అనమాట. అంటే పీర్స్ అంటే సేమ్ ప్రోడక్ట్ ఉన్నటువంటివి. ఇక తర్వాత గ్రాఫ్లోకి వచ్చేటప్పటికి IRFC, ఇండియన్ రైల్వే ఫైనాన్స్,
ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ బై ఇచ్చిండు. ఈ ఫస్ట్ ఇది ₹20 అట్లా ఇచ్చింది. ₹21.40 ఉండు. ఇట్లా అప్ అండ్ డౌన్లో వస్తుంటుంది. ఇక మామూలుగా ఇది ఐఆర్ఎఫ్సి అయితే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకోవచ్చు. స్పెక్యులేషన్ ఉండదు. కంపెనీ డివిడెండ్ ఇస్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు. డివిడెండ్ పేయింగ్ కంపెనీ, ఉదాహరణకి ఐఆర్ఎఫ్సి చార్ట్కి వెళ్తున్నా, ఐఆర్ఎఫ్సి ఏం పనిచేస్తుందో చూడొచ్చు. ఎప్పుడైనా కానీ ఏదైతే స్క్రిప్ట్ మనం కొనదలుచుకున్నామో ఆ స్క్రిప్ట్కి వెళ్ళి ఆ వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ కంపెనీ ప్రొడక్టా, సర్వీస్ ఓరియంటెడా, అది ఏం పని చేస్తుందో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం గెస్ చేయడానికి వీలవుతుంది. అంటే ఆ ప్రోడక్ట్ కానీ ఆ సర్వీసెస్ కానీ మార్కెట్లో డిమాండ్ ఉంటుందా, ఉన్నదా, ఉండబోతుందా అనేది మనము చూడొచ్చు. వీళ్ళు ఏమేమి చేస్తారు, వీళ్ళ సర్వీసెస్ ఏంటి, వీళ్ళ ఆపరేషన్స్ ఏంటిది అనేది మనం చూడటానికి వీలవుతుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే వీళ్ళు ఏమేంటి అంటే లీజింగు, లెండింగు, బారోయింగు, ఇవి వీళ్ళ యొక్క రైల్వేకి సంబంధించిన స్క్రిప్ట్. ఇక నెక్స్ట్ ఇంకొక స్క్రిప్ట్ వచ్చి మనకి ఐఆర్ఎఫ్సి తర్వాత ఎస్జేవిఎన్ అంటే సట్లజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్. ఇది కూడా ₹30.40 అయింది. ఈ ఫండమెంటల్కి వచ్చేటప్పటికి ఇది కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఎస్జేవిఎన్. ఇది క్వార్టర్స్ ప్రాఫిట్ వచ్చి పోయిన సంవత్సరం 342 కోట్లు వస్తే ఈ సంవత్సరం 609 కోట్లు వచ్చింది. ఫస్ట్ క్వార్టర్ జూన్ 2021కి జూన్ 2022కి అయిన తర్వాత 600 కోట్లు ఒక క్వార్టర్కి వస్తే 4 క్వార్టర్లకి 2400 కోట్లు వస్తుంది. కానీ టీటీఎం 1200 కోట్లే చూపిస్తారు. అంటే ఓన్లీ 2 క్వార్టర్స్దే చూపిస్తారు. అంటే మన ప్రకారము 2400 కోట్లు రావాలి. పోయిన సంవత్సరం 990 కోట్లు వచ్చింది. ఇది మనం చూడొచ్చు. సేఫ్ ఇన్వెస్ట్మెంటు, ఎస్జేవిఎన్ పబ్లిక్ సెక్టార్ యూనిట్, 3,930 కోట్లు షేర్ క్యాపిటల్ ఉంది. రిజర్వ్లు వచ్చి 9,240 కోట్లు ఉంది. బారోయింగ్స్ వచ్చి 6,900. క్యాష్ ఫ్లో వచ్చి మైనస్లో ఉంది. ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్ స్టేక్ వచ్చి 86.77, ఎఫ్ఐఏలు 2.93, డిఐలు 3.42, పబ్లిక్ దగ్గర చాలా తక్కువ ఉంది. ఇక చార్ట్ విషయంలోకి వచ్చేటప్పటికి 50 డేస్ మూవింగ్ యావరేజ్ దాటిపోయిండు, 20 డేస్ మూవింగ్ యావరేజ్ దాటిపోవడం జరిగింది. ఇక ఇది పవర్ సెక్టార్ కిందకి వస్తుంది కాబట్టి ఎన్టీపీసీ, ఆదాని గ్రీన్, ఆదాని ట్రాన్స్మిషన్, టాటా పవర్ ఇవి ఆ కంపెనీ యొక్క పీర్స్ అంటాం. ఇక ఆ కంపెనీ అంటే వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఇది మినీ రత్న, నవరత్న, మహారత్న అట్లా ఉంటుంది. నవరత్న మహారత్నాల్లో ఇది మినీ రత్న అనమాట. ఇక వీళ్ళు పవర్ ఉంది, థర్మల్ పవర్ ఉంది, హైడ్రో పవర్ ఉంది. ఇలా అంటే ఏవైతే పవర్ సెక్టార్లోనే వీళ్ళు చేయటం జరుగుతుంది. ఈ విండ్ పవరు, సోలార్ పవరు, పవర్ ట్రాన్స్మిషను, పవర్ ట్రేడింగు, హైడ్రో పవర్ ఇవన్నీ కూడా దీని యొక్క ప్రొడక్ట్స్ అనమాట. ఇక మనము గ్రాఫ్లోకి వెళ్ళినట్టయితే ఆల్రెడీ గ్రాఫ్ పైకి వెళ్ళడం జరిగింది. నిన్న ఇవాళ బై ఇవ్వటం జరిగింది. ₹30.50 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇది సింపుల్గా గ్రాఫ్ని ఫాలో అయిపోతే ఈ సేఫ్ ఇన్వెస్ట్మెంటు పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఎస్జేవిఎన్ సట్లజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఇది మీకు అవేర్నెస్ కోసం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.